తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతుంది. నిన్న ఒక సవాల్ విసిరింది వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో. ఏమని? గోశాల దగ్గరకు వస్తున్నారు పల్లా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే నిరూపించి తప్పుడు ప్రచారాలు కాదని. దానికి యాక్సెప్టెడ్ అన్నటువంటిది బొమ్మన కరుణాకర్ రెడ్డి పెట్టినటువంటిది. నేను రెడీ నిరూపించడానికి అన్నటువంటిది. ఆ తర్వాత ఇప్పుడు మన పక్కన కనబడుతున్నటువంటిది అటు జనసేన వైపు నుంచి ఒక ప్రకటన, అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ప్రకటన. వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలా, రండి మనందరం నిరసన చేద్దాం, శాంతియుత నిరసనలు అన్నటువంటి. ఈ నిరసనలకి అనుమతి ఇవ్వలేదు అని చెప్పి ఒక పక్కన పోలీసులు చెప్పారు. అట్ ద సేమ్ టైం నేను గోశాలకు రావడానికి సిద్ధం 10ంటికి అని కరుణాకర్ రెడ్డి, వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కార్యకర్తలు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నాయకుల వరకు అన్నట్టు ఇంకోటి. దీంతో ఒక హై డ్రామా క్రియేట్ అయింది. అక్కడ కరుణాకర్ రెడ్డి రోడ్డు మీదనే పడుకుని డైరెక్ట్గా అందరి ముందు మీడియా ముందే పల్లా శ్రీనివాస్కి ఫోన్ చేస్తారు. వాళ్ళు కట్ చేస్తారు. ఇదిగో చూసారా, ఆయనే రమ్మన్నారు, ముందేమో నేను చేసిన ఆరోపణ తప్పన్నారు, అసలు ఎవరు ఏ గోవు చనిపోలేదన్నారు, తర్వాతన ఈవో చైర్మనే చెప్పారు గోవులు చనిపోయినాయని, కానీ వాళ్ళు చెప్పినటువంటి కారణం వట్టిపోయినాయి అన్నారు, వృద్ధాప్యం అన్నారు. కానీ నేను చూపిస్తాను దాంట్లో, ఇదిగో లేగదోడలు, ఆ ఫోటోలు కూడా చెప్తున్నాను, వాళ్ళు తప్పు అన్నారు, తప్పు అయితే కేసు పెట్టండి, నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను, మరి ఎందుకు పెట్టట్లేదు, ఇప్పుడేమో నిరూపిస్తానన్నారు, నిరూపించడానికి రావట్లేదు అంటూ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ నిరూపణకి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ వస్తానంటే ఈయన రావడానికి సిద్ధపడితే తాజాగా జరిగినటువంటి పరిణామం ఆందోళన. ఒకసారి అక్కడ ఈ హై డ్రామా సందర్భంగా ఫోన్ చేసినప్పుడు జరిగిన పరిణామాలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. పల్లా శ్రీనివాసరావు గారి నంబరు. నేను చేస్తూనే ఉన్నాను, ఆయన కట్ చేస్తున్నాను. చూపిస్తామంటే చూపిస్తామంటే మనోభావాలను వాస్తవాలను కాపాడండి. పల్లా శ్రీనివాసరావు గారి నంబరు. ఓవరాల్గా నిరూపణ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని దెబ్బకొట్టేశాం, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం దృష్టి ఏంటో, తెలుగుదేశం వ్యవహార శైలి ఏంటో ప్రజలకు చూపించాం, ఎవరికి వాళ్ళు మానసిక సంతృప్తి. కానీ అసలు పాయింట్ ఏంటి, అక్కడ గోవులు చనిపోకుండా ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. చనిపోలేదన్నమాట అవాస్తవం, చనిపోవడానికి 100 కొద్దీ అన్నది అవాస్తవం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కావాల్సింది భవిష్యత్తులో ఇట్లాంటిది పునరావృతం కాకుండా చూడటం. భగవంతుడు వీళ్ళ ద్వారా ఆ పని చేపిస్తున్నాడే, చూద్దాం.